ఏప్రిల్ 5వ తారీఖు శనివారం రోజున కుంభ రాశి వారికి 100% రాత్రి 9 గంటల 20 నిమిషాల తరువాత ఒక అద్భుతం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి జరుగుతుంది. అది మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అయితే కుంభరాశి వారికి మరి రాత్రి 9 గంటల 30 నిమిషాల తరువాత ఏం జరుగుతుంది? ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి జీవిత పరంగా చూసుకుంటే గనక ఈ సమయంలో గోచారం అనేది చాలా బాగున్నప్పటికీ కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. అంటే మిశ్రమ ఫలితాలు. మరి ఎక్కువగా ఆర్థిక లాభాలు ఉండకపోవచ్చు, మరి తక్కువగా నష్టాలు ఉండకపోవచ్చు. ఇక సమానమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. అంతేకాదు ఇక వీరి యొక్క జీవితంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. కుంభరాశి వారికి ఇదివరకు ఎదుర్కొంటున్నటువంటి జీవితంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి కొంతమందికి అద్భుత గోచార ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం కనీ విని ఎరగని ఎప్పుడూ ఊహించని విధంగా ఆర్థిక లాభం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఇంతకుముందు ఎప్పుడూ కూడా రానంత గొప్పగా లాభాలు వస్తాయి. అంతేకాదు ఇక ముఖ్యమైనటువంటి వీలు నామాలను కూడా అందుకుంటారు, వీలు పత్రాలను అందుకుంటారు. దానితో పాటు వీరు రాజకీయ రంగంలో కూడా ముందందులో ఉంటారని చెప్పుకోవచ్చు. వైద్య రంగంలో ఉండేవారు కావచ్చు, సేవా రంగంలో ఉండేవారు కావచ్చు. ఇక వీరికి మంచి అంటే సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. ఆవేశంలో నిర్ణయాలు అస్సలు పనికిరావు. కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. అంతేకాదు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం చాలా సహకరిస్తుంది. వెనకబడిపోయిన పనులు కావచ్చు, లేదా ఎప్పటి నుండో ఒక కార్యం మొదలు పెట్టాలి, ఒక పని చేయాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయి. లేదా ఎప్పటి నుండో నూతనంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకొని ఆ వ్యాపారాన్ని ప్రారంభించలేక ఉన్నా సరే అందులో కూడా మీకుండే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా మీరు విజయాలను అందుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అయితే తప్పకుండా ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈ రోజున మీరు ఒక చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. అది ఏమిటి అంటే గనక ఒక
ఉప్పుని అలానే నిమ్మకాయను తీసుకొని మీ ఇంటికి దృష్టిని తీయండి. ఎందుకంటే మీపైన నరదృష్టి అధికంగా ఉండటం వల్ల కొన్నిసార్లు మీకు అపజయాలు ఎదురవుతూ ఉన్నాయి. ఆర్థిక కష్టాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే మీకు ఇంకా రావాల్సినటువంటి ధనం రావాలి అన్న మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో, రావాల్సినటువంటి ధనం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నారో అవి కూడా తొలగిపోతాయి. కొన్ని దుష్ట శక్తులు లేదా కొన్ని గ్రహాలు అనేవి అడ్డుకోవటం వల్ల మీకు ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటి నుండి విముక్తిని పొందటానికి ఆ పరిహారం చేయండి. అంతేకాదు ఈ రాశి వారికి రాత్రి 9 తరువాత మాత్రం ఒక శుభవార్త అనేది వస్తుంది. అంటే వీరికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి, ఇదివరకు ఉండే నష్టాలు తొలగిపోయాయి అనేటటువంటి ఒక వార్త అయితే ఖచ్చితంగా అందుతుంది. తద్వారా వీరు చాలా సంతోషిస్తారు. ఇక అంతేకాదు వీరి యొక్క దరిద్రం తొలగిపోయింది, వీరికి ఉన్నటువంటి శని తొలగిపోయింది అని 100% ఇక వీరు సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు రాత్రి 9 తర్వాత మాత్రం ఈ వార్త అందుతుంది. ఇది ఒక్కటే కాదు, ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు కావచ్చు, లేదా వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నాయనుకునేవారు కావచ్చు, అలానే ఇలా వ్యాపార రంగంలో ఉండే వారికి తప్పకుండా విజయం అయితే ఉంటుంది. అలానే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నా, విదేశంలో సెటిల్ అవ్వాలి అనుకున్నా, విదేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగం అనేది లభిస్తుంది. అంతేకాదు మునుపటి కంటే చాలా సంతోషంగా ఉంటారు. విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏదో ఒక శుభవార్తను తప్పకుండా అందుకుంటారు. అలానే వీరికి విదేశీ యోగం కూడా ఉంది. ఎప్పటి నుండి వెళ్ళాలి అని ఆగిపోయినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో ఆ యొక్క విదేశీ ప్రయాణానికి ఖచ్చితంగా కలిసి వస్తుంది అని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఉన్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి, అనేక రకాల ఆటంకాలు తొలగిపోతాయి. అలా అని అందరికీ కాకపోవచ్చు. ఇక రాశి ఒకటే అయినప్పటికీ తాము చేసుకున్నటువంటి కర్మానుసారంగా ఫలితాలు ఉంటాయి. ఎవరైతే పుణ్యాలు దాన ధర్మాలు చేసుకుని ఉన్నారో, మంచి మనస్సుతో ఉన్నారో అలాంటి వారికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే ఇక కొంతమందికి గ్రహాల అనుకూలత లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా, అలాంటి వారు నవగ్రహ పూజలు చేయాలి. ప్రతి శనివారం రోజుల్లో నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలను చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం నవగ్రహాలకి చేస్తే గనక మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా వచ్చి ఇక మీకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. అన్ని గ్రహాలు అనుకూలించి ఉద్యోగం కూడా ఖచ్చితంగా సంపాదిస్తారు. బాగా చదివి ఉత్తీర్ణత పొంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగం రాలేదు అని బాధపడుతున్నటువంటి వారికి ఏదో ఒక గ్రహం అడ్డుకుంటుంది అని చెప్పుకోవచ్చు. ఆ గ్రహ నివారణ కోసం, ఆ గ్రహ దోష నివారణ కోసం ఈ యొక్క పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, రాత్రి 9 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఎలాంటి శుభవార్త వస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.